ఉద్యోగానికి వెళ్ళానండి, సీరియస్గా ఉద్యోగానికి వెళ్ళా జబల్పూర్. మా సీనియర్లు అక్కడ వర్క్ చేస్తున్నారని వెళ్ళా. వెళితే మీరు నమ్మాలి, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ మా నాన్న స్కూల్ టీచర్ కదండి, కొట్టి కొట్టి చదివించి 19 ఏళ్ళకే ఇంజనీరింగ్ అయిపోయింది. దెబ్బకి అక్కడ ఉద్యోగానికి వెళ్తే తెలుసుగా మీకు ఫ్యాక్టరీలు, రిఫ్రాక్టరీస్ ఫ్యాక్టరీ అది. అక్కడికి వెళ్తే ఆయన తెల్లగడ్డం పెద్ద హెయిర్, ఆయన హూ ఆర్ యూ, గో అండ్ సెండ్ జీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ఐఎమ్ జీబీ యు ఆర్ జీబీ రాజేంద్ర ప్రసాద్, వాట్స్ యువర్ ఏజ్ అది ఇదని ఆయన అడిగి ఆయన షాక్ అయ్యాడు నన్ను చూసి, ఈడేంటి ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ ఏంటి అని. సార్ అంటేను ఆయన ఏం చెప్పాలో తెలియక పెద్ద ఆయనకి, కమ్ ఆఫ్టర్ 2-3 years దెన్ ఐ విల్ గివ్ యూ జాబ్ అన్నాడు. అంటే 2-3 సంవత్సరాలు దాటిన తర్వాత రా అప్పుడు ఇస్తాను ఉద్యోగం అన్నాడు. మనం అప్పటికే అలరగాళ్ళం కదా, ఇంట్లోనే చిన్నప్పటి నుంచి అలరగాండి నేను. అంటిల్ అన్లెస్ సంబడి గివ్ మీ ద జాబ్ హౌ కెన్ ఐ గెట్ ద ఎక్స్పీరియన్స్ అన్నాను నేను. కంగారు పడిపోయాడు. నో మై డియర్, 250 మందిని మేనేజ్ చేయాలి నువ్వు అక్కడ ఫర్నెస్లో, నేను వాళ్ళు దే విల్ త్రో యూ ఇంటు ద ఫర్నెస్ అన్నాడు. ఆ పనాళ్ళందరూ నిన్ను ఫర్నెస్లో బారేస్తారు, సో యూ నీడ్ సమ్ పర్సనాలిటీ. చిన్న కుర్రాడు నేను 19 ఏళ్ళకి. ఆ విధంగా మొత్తం మీద ఏది ఏమైతే నో ఉద్యోగం లేదు, ఎగ్గొట్టాం, వచ్చేసాం బ్యాక్ టు విజయవాడ వచ్చేస్తే ఏం చేయాలో తెలీదు. ఇంజనీరింగ్ అయిపోయింది, ఏం చేయాలో ఉద్యోగం లేదు, ఏం లేదు, రోడ్ల వెంబడి తిరుగుతున్నామండి. కరెక్ట్గా సాయంకాలం ఊపుకుంటూ ఇంట్లో కూర్చుని ఉంటే క్యారేజ్ రెడీ అవుతుంది ఇంటికాడ, భోజనం క్యారేజ్ రెడీ అవుతుంది. ఇది ఎవరికి క్యారేజ్ పట్టుకెళ్తున్నారు, రిక్షా వచ్చింది బయట, మా నాన్నగారు రెడీ అవుతున్నారు, పంచ కట్టుకుని, ఆయన ఆ కాలం మనుషులు రెడీ అవుతున్నారు. అంటే పెద్ద ఆయన క్యారేజ్ తీసుకెళ్తున్నాం. పెద్ద ఆయన ఎవరా పెద్ద ఆయన అన్న, ఏయ్ ఎన్టీ రామారావు రా, అమ్మ బాబోయ్ నేను కూడా వస్తాను. ఏది ఏమైతే గొడవ చేసి ఆయన అమ్మటి వెళ్ళి ఆయన్ని చూస్తే అక్కడ విజయవాడలో దుర్గా కళామందిరం అని మనకి ఫేమస్ థియేటర్ ఉండేది విజయవాడది, ఆ పక్కనే విజయ గెస్ట్ హౌస్ నేను వెళ్ళేటప్పుడు కొన్ని వేల మంది జనాల నుంచి ఉన్నారు. ఆయన బయటకు వచ్చారు, పంచాది జేబులు నమస్కారం పెట్టుకుంటూ రామారావు బయటకు వస్తే ఓ ఓ ఈ మామూలు మనిషి కాదుగా. చెప్తా ఆయన గురించి నెక్స్ట్. తప్పలేదు. ఆయన చూసి పిచ్చెత్తింది మనకి, ఇది భలే ఉంది, ఆ ఇంట్లో పుట్టాను నేను, అసలు మనం కూడా ఎందుకు ఇలా కాకూడదు, ఎక్కడో దొలిచింది. ఆ విధంగా ఇక ఆయనతో మాట్లాడటం, నేను సినిమాలోకి వస్తాననడం, ఆయన ఒక నవ్వు నవ్వి, నీ బంద నువ్వు అటు పెద్ద కాదు ఇటు చిన్న కాదు మధ్యలో ఉన్నావు, నువ్వు ఎందుకు పనికి వస్తావు, నువ్వు సినిమాని తీసుకెళ్ళి ఏం చేసుకోవాలి మేము అది ఇది అని అంటే, మా నాన్నగారు సరే మీ ఇష్టం అండి అని అన్నారు. నా అదృష్టానికి త్రివిక్రమరావు, రామారావు తమ్ముడు త్రివిక్రమరావు, ఆయన ఉండి ఏముంది వాడి బంద 2-3 ఏళ్ళు ఉద్యోగం లేదంటున్నారు కదా ఎట్టాగు, మన డివిఎస్ రాజు గారు వాళ్ళు ఏదో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అందులో పారేయండి, ఒక 2 years అంట అది కోర్సు, 2 years అయిపోద్ది, ఆ తర్వాత చూసుకోవచ్చులే ఏం చేయాలో మనం అప్పుడు ఆలోచిద్దాం వీడి పర్సనాలిటీని బట్టి అని. ఇదేదో బాగానే ఉందన్నారు రామారావు. ఆ విధంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి ఫస్ట్ బ్యాచ్ నడుస్తుంది, అప్పటికి రజనీకాంత్ వాళ్ళ బ్యాచ్ నడుస్తుంది, నేను సెకండ్ బ్యాచ్. వెళ్ళి అక్కడ రామారావు డివిఎస్ రాజు గారికి చెప్పటం, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం. ఇన్స్టిట్యూట్లో నేను చాలా సీరియస్గా తీసుకుని, అంటే ఆయన డిసిప్లిన్ కదండి, మామూలుగా టీచర్ కాదు ఆయన. రామారావు గారు వీడు ఏం చేస్తాడని చూసి ఆయన చివరికి నా గోల్డ్ మెడల్, చిన్న పావలాంత గోల్డ్ మెడల్, 4 లాంగ్వేజెస్, తెలుగు తమిళ్ మలయాళం కన్నడ 4 నెంబర్ 1 వచ్చాను నేను. నన్ను అప్పుడు ఆయన నువ్వు ఇంత సీరియసా అని హగ్ చేసుకుని, రామారావు గారు ఫస్ట్ టైం నాకు పెద్ద హగ్ చేసుకుని, నువ్వు సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అని అంటే నీకొక ప్రత్యేకమైన బాణీ ఉండాలి, ఒక ట్రెండ్ ఉండాలి, లేదంటే నిన్నెందుకు పిలుస్తారు, ఇప్పుడు పౌరాణికం కావాలి, దేవుడి వేషం వేయాలని నన్ను పిలుస్తారు. ఒక జీవితంలో సమస్యలు ఏదైనా ఉంది అని అంటే బ్రదర్ నాగేశ్వరరావు అని పిలుస్తారు, డిష్యూమ్ అని అంటే తమ్ముడు కృష్ణ అని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా ఇంకొక లవరు లేకపోతే అమ్మాయిల మధ్యలో గొడవ అంటే తమ్ముడు శోభన్ బాబు అని పిలుస్తారు.
నిన్నెందుకు పిలవాలి? దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ బై హిమ్. సరే అది ప్రాక్టికల్గా నేను మెంటల్ వచ్చేసి నాకు ఏం చేయాలి. ఆయన నేర్పటం చూసారా ఎలా ఉంటుందో. ఆయన మామూలు మెచ్యూరిటీ కాదండి. అండి ఇలా అడిగేశారండి బాబోయ్, ఏం చేయాలో తెలియదు. రోడ్లమ్మడి తిరిగేశాను. బీచ్ రోడ్లకి వెళ్ళిపోవటం, రోడ్లమ్మడి తిరిగేయటం, ఏదో తినటం, పడుకోవటం, ఏం చేయాలో తెలియక. ఎప్పుడూ కూడా ప్రతి మనిషి జీవితంలోనూ దేవుడు మనకు ఒక రూట్ చూపిస్తూ ఉంటాడు. దాన్ని మనం అబ్జర్వ్ చేయగలిగి ఉండాలి. నాకు తెలిసి మేము తిని ఊరికే తిరుగుతున్న టైంలో అమెరికన్ కౌన్సిలేట్ ఉండేది మా రూములోనూ, మా ఇన్స్టిట్యూట్ పక్కన అమెరికన్ కౌన్సిలేట్ మద్రాసులో. కౌన్సిలేట్లో కింద అండర్ గ్రౌండ్లో థియేటర్ ఉండేది. ఆ థియేటర్లో అద్భుతమైన ఇంగ్లీష్ సినిమాలన్నీ చూపించేవాళ్ళు. మేము ఇలా కూర్చుని ఉండగా అందరం, రజనీకాంత్ మేము అందరం అక్కడ తిరిగిన టిఫిన్లు తిన్న బ్యాచ్. అంటే ఎరా రాజేంద్ర నువ్వు రావట్లేదా అన్నాడు. ఎక్కడికంటే రేపు నుంచి కౌన్సిలేట్లో చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్. ఓకే. 3 నిమిషాల చాప్లిన్ ఫిల్మ్ దగ్గర నుంచి 80 నిమిషాల చాప్లిన్ ఫిల్మ్ దాకా వేస్తారు 1 వీక్. ఈ రోడ్లెమ్మడి తిరగటం కన్నా అది బెటర్ కదా అని చెప్పి అక్కడి నుంచి వారం రోజుల పాటు చాప్లిన్ ఫెస్టివల్ చూశానండి. భగవంతుడు నాకు రూట్ చూపించేశాడు. ఒక రొమాన్స్ హీరో అవగాలేంది, ఒక యాక్షన్ హీరో అవగాలేంది, కామెడీ ఎందుకు హీరో కాదు, ఎందుకు కాకూడదు? ఇక్కడెక్కడో భగవంతుడు బీజం వేసాడు. మనం ఏదో ఆ తర్వాత ప్రేమించు పెళ్ళాడులో చిన్న చిన్న వేషాలు వేసాం, డబ్బింగ్లు చెప్పాం. తర్వాత యాక్టర్ అయిన తర్వాత ప్రేమించు పెళ్ళాడు అని నన్ను వంశీ హీరోని చేశాడు. వంశీ చేసిన హీరో సక్సెస్గా అట్టర్ ఫ్లాప్. అతనికి పౌరుషం వచ్చింది, నాకేమో జీవితం మీద విరక్తి కలిగింది. ఇంకా అక్కడితో అయిపోయింది. నేను ఆల్మోస్ట్ ప్రొఫెషన్ అయిపోయింది అనుకున్న టైంలో వంశీకే మనం ఒక భానుప్రియని కవర్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అంత బాగా సక్సెస్ అయింది ప్రేమించి పిల్లాడులో. మనం ఇంకా నెంబర్ ఆఫ్ అమ్మాయిల్ని కనుక కవర్ చేసే క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది? మరి నెంబర్ ఆఫ్ అమ్మాయిలతో ఎవరికి పరిచయం ఉంటుంది? టైలర్, వాడే లేడీస్ టైలర్. లేడీస్ టైలర్ సినిమా కష్టపడి నిన్న ఎవరో పోస్ట్ పెట్టారు, 38 ఏళ్ళు అయిందట. 38 ఇయర్స్ బ్యాక్ ఒక క్లాసిక్ అని పెట్టారు లేడీస్ టైలర్. 38 సంవత్సరాల క్రితం చేసిన లేడీస్ టైలర్తో మళ్ళీ నేను ప్రొఫెషన్లో ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొత్తానికి మచ్చ మచ్చ అంటే ఎవడు పట్టాడు? జమజచ్చ, జభాష, రాజభాష. తర్వాత సినిమా అవకాశాలు వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు నేను. అవును సార్, అవును. ఒక ట్రెండు తెలుగులో, ఒక కామెడీకి ఒక హీరో, ఒక ట్రాకు, సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ అయ్యే అంత ట్రాక్ వచ్చేస్తుంది. అది భగవంతుడు ఇచ్చిన అవకాశం. నిజం. ఏప్రిల్ 1 విడుదలలో ఎంత అమాయకంగా ఉంటారో అంతే సిన్సియర్ లవరు, అంతే భయస్తుడు. ఆయా క్యారెక్టర్స్ నాకున్న పెద్ద అదృష్టం ఏంటంటే ఆనాడు రచయితలు, ఆనాడు ప్రొడ్యూసర్సు, ఆనాడు మన బడ్జెట్లో తీసేవాళ్ళం సినిమా బ్రహ్మాండంగా నచ్చేది అందరికీ. చిన్న బడ్జెట్ పెద్ద హిట్లు ఎక్కువ జరిగినాయి అలాగా. సో ఆ క్యారెక్టర్స్ వల్లే. పైగా మీరు క్యారెక్టర్ అన్నారు కాబట్టి మీకు ఒక్క విషయం చెప్పాలి. నేను హీరోగా యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఏది కూడా రెగ్యులర్ హీరో కాదు. హీరో 10 మందిని కొడతాడు, 100 మందిని కాపాడుతాడు, ఆ క్యారెక్టర్స్ కాదు. సమాజంలో మన చుట్టూ ఉన్న ఒక అప్పులప్పారో, ఒక ప్యాకెట్ పాపారో, ఒక లేడీస్ టైలరు, దివాకరం, అవును, ఆ నలుగురు చూసుకున్నా కూడా వరకు కూడా అన్ని క్యారెక్టర్స్ కూడా మన చుట్టూ ఎక్కడో మన చుట్టూ తిరుగుతున్నటువంటి క్యారెక్టర్లు. సో అందుకని ఏమైనాయి అంటే ప్రతి వాళ్ళకి కనెక్ట్ అయింది. ఎవరి కాళ్ళే. ఇప్పుడు మీ బొట్టి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మామయ్యో బాబాయో ఎవడో ఒకడు ఉంటాడు అలాగా. లేదు ఆ క్యారెక్టర్స్ వాళ్ళు ఇదేంటో నా గురించి బాబోయ్ ఇలా కనెక్ట్ అయిపోయారు అందరూ. తద్వారా నాకున్న అదృష్టం మీ అందరి దగ్గర, మీ అందరి ఇళ్లల్లోనూ ఒక 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 కంచం, ఒక మంచం ఎట్లా అయితే గ్యారంటీగా ఉంటాయో రాజేంద్ర ప్రసాద్ సినిమా గ్యారంటీ. అలా నేను మీలో ఒకటి అయిపోయాను. అది ఒక అదృష్టం నిజంగా.